నమస్తే 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి కొంత అధిక వ్యయం కానీ సొసైటీలో కొంత రెస్పెక్ట్ తగ్గడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అంటే లేనిపోని విషయాల్లో కానీ సంబంధం లేని విషయాల్లో కొంత మీరు ఏదైనా జస్టిస్ చేయడానికి వెళ్ళినా కూడా తగినంత మర్యాద అన్నది తగ్గుతూ ఉంటుంది మిథున రాశి వారికి. ఆ విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఎవరైతే జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి కొంత జాబ్స్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్స్ అంటే మీకు 7th to 14th సెకండ్ వీక్ వస్తుందన్నమాట. ఈ ఫస్ట్ సెకండ్ వీక్స్ అన్నది పాజిటివ్గా ఉంటుంది. అలాగే తండ్రి సమానమైన వాళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలన్నీ కూడా ఒకసారి చూసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సడన్గా కుటుంబంలో చిక్కులు సమస్యలు కూడా మిథున రాశి వారికి ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంత పాజిటివ్గానే ఉన్నాయి కానీ స్పెక్యులేషన్ బిజినెస్ అన్నది కొంచెం మీడియం రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. హెల్త్ కండిషన్స్ అందరికీ కూడా ఈ మొత్తం ఈ 5 వీక్స్లో కూడా హెల్త్ సిచ్యువేషన్స్ అన్నవి పాజిటివ్గానే ఉన్నాయి మిథున రాశి వారికి. పర్సనల్గా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి అలాగే స్టూడెంట్స్కి కూడా కొంత పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి హెల్త్ పరంగా. కానీ స్టడీ విషయంలో అయితే స్టూడెంట్స్ కొంత అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ 5 వీక్స్లోని కూడా ఉన్నటువంటి ఖర్చులు పెరగడము, ఎక్స్పెన్సెస్ పెరగడము ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, కొంచెం సొసైటీలో వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా వాల్యూ తగ్గుతుంది. సడన్గా ఎక్స్పెన్సెస్ పెరగచ్చు ఈ విషయాల్లో. అండ్ ఎల్డర్లీ హెల్త్ ఏదైతే ఉందో వాళ్ళ హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలి. కుటుంబంలో కొంచెం ఊహించని చిక్కులు సమస్యలు ఇలాంటివి కూడా ఎదురు కావచ్చు. ఈ విషయాల్లో మిథున రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. కొంత అధిక ఖర్చులు కూడా చెప్పుకున్నాము. అయితే మిథున రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా సాయిబాబా ఆరాధన థర్స్డేస్ చేసినట్టయితే కొంత బెటర్గా ఉంటుంది. లేదా దత్తాత్రేయ ఆరాధన కానీ చేసినట్టయితే ఈ సాయిబాబా స్వచ్చరిత్ర ఇవి పారాయణం చేసుకుంటే కొంతవరకు కొంత మీకు మానసిక అలజడి చాలా వరకు మిథున రాశి వారికి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం మిథున రాశి వారికి ఎలా ఉందో. 1st, 2nd, 3rd ఈ డేట్స్ అన్నవి కొంత మానసికంగా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంటారు. మేజర్ డిసిషన్స్ ఈ డేట్స్లో తీసుకోవద్దు. ఇంకా 4th, 5th, 6th, 7th, 8th, 9th ఈ డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. 10, 11 డేట్స్ కొంత మళ్ళీ వర్క్ ప్లేస్లో కొద్దిగా ఇబ్బందులు, స్లైట్ టెన్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ మీకు 24, 25, 26, 27 అన్న డేట్స్ ఏంటంటే మేజర్ డిసిషన్స్ అయితే ఇవి తీసుకోకండి. 28, 29, 30, 31 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరి మిథున రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.